పుష్ప 2 రివ్యూ ఇప్పుడే చూసొచ్చా. హైప్, ఎక్స్పెక్టేషన్స్, కాంట్రవర్సీస్, నెగిటివిటీ అన్నీ ఇప్పుడు ఎండ్ అయ్యాయి. మరి సినిమా నాకు ఎలా అనిపించింది, నా పర్సనల్ వ్యూ ఏంటి, నా ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిందా లేదా, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. రేటింగ్ ఎంత ఇదంతా. సో వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్, అండ్ దిస్ ఈస్ శివ. ముందుగా కథ విషయానికి వస్తే, మనం ఎక్కడి నుంచి ఎండ్ అయిందో అక్కడ నుంచే స్టార్ట్ అవుద్ది. పుష్పరాజ్ ఎలా సిండికేట్ కి ఓనర్, అంటే ఫుల్ రిచ్ అయ్యాడు, వీళ్ళిద్దరి మధ్య క్లాష్ మళ్ళీ ఎలా స్టార్ట్ అయింది, అది ఎలా ఎండ్ అయింది, అది ఎక్కడి వరకు వెళ్ళింది, ఐగో క్లాష్ అనేదే కదా. ఫస్ట్ ఆఫ్ మొత్తం చూసాక ఎక్కడో కొంచెం తేడా కొడుతుంది, నేను ఫ్లాట్కి వెళ్తుంది ఏంటి సినిమా అనుకున్నాను. బట్ బట్ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్, వాట్ సీన్స్ మ్యాన్. అసలు నిజంగా చెప్తున్నా, బన్యన్ యాక్టింగ్ కానివ్వండి, అసలు సీన్ కానివ్వండి, ఐగో క్లాష్ అదైతే తీసుకున్నారో ఆ పాయింట్, ఆ కాన్ఫ్లిక్ట్ కానివ్వండి, సూపర్ నచ్చింది నాకు. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ చాలా బాగుండే. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ర్యాంప్, అమ్మో, వాట్ అన్ యాక్టర్ మ్యాన్ యు ఆర్. అసలు చెప్తున్నా కదా, ఓజీ ఓజీ ఆఫ్ యాక్టింగ్. అసలు ఎవరు రీప్లేస్ కూడా చేయలేని యాక్టింగ్ చేసిండు బన్నీ అన్న. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్ అంతే. అసలు ఆ సీన్ ఒప్పుకోవడమే, ఆ సీన్స్ ఒప్పుకోవడమే కష్టం. అంటే అసలు రాచకం, రాచకం అంటే ఏంటో చూపించాడు. అసలు అనుకోలే, ఏం యాక్టింగ్ సామి, అది ఏం యాక్టింగ్ అసలు. ఎంత ఎక్స్టెంట్ గానే వెళ్ళిపోతావు ఆ సినిమా అంటే. అసలు చెప్తున్నా కదా, ఇంకో నేషనల్ అవార్డు కాదు, కొత్త అవార్డు ఇవ్వండి, ఒక కొత్త పేరు పెట్టండి దానికి, కొత్త పేరు పెట్టి అవార్డు ఇవ్వండి. వాడు పనికి కూడా రాడు యాక్టింగ్ లో. ఆయన ముందు అసలు వేరే మ్యాన్, వేరే. సెకండ్ హాఫ్ ఎంగేజింగ్ నోట్తో స్టార్ట్ అయ్యి చాలా స్పీడ్ గా, అసలు 3 hours 20 minutes సినిమా అన్నట్టు అనిపించదు మనకి. అంటే పెద్ద లెంత్ సినిమా చూస్తున్నామని అనిపించదు. చాలా ఫాస్ట్ గా, సీన్ బై సీన్ ఎంగేజింగ్ నేరేటివ్ తో, డైలాగ్స్ తో, కొన్ని డైలాగ్స్ అయితే అర్థం కూడా కాలేదు తెలుసా, అంత డెప్త్ ఉన్నాయి. సుక్కు సార్ మార్క్ అనిపించింది. వన్ ఆఫ్ హిస్ బెస్ట్ వర్క్ అండ్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ మూవీ. అండ్ తర్వాత మెయిన్ మెయిన్ ఏంటంటే రైటింగ్. స్టోరీ చిన్నది, చాలా చిన్న పాయింట్ తీసుకోరు, అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. కొన్ని ఉన్నాయి డిసప్పాయింట్మెంట్స్ కూడా, కొంచెం డిసప్పాయింట్ అయ్యా స్టోరీ లైన్ లో. బట్ రైటింగ్, సుక్కు సార్ మాత్రమే రాయగలిగే సీన్స్ ఉన్నాయి, సుక్కు సార్ మాత్రమే రాయగలిగే డైలాగ్స్ ఉన్నాయి, సుక్కు సార్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసే ఒక పర్ఫార్మెన్స్ ఉంది సినిమాలో. అది వేరే లెవెల్ అసలు. సుక్కు సార్ ఒక దగ్గర డిసప్పాయింట్ అయ్యా. అంటే సుక్కు సార్ ఏంటంటే చాలా, మనం పార్ట్ 1 ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, పార్ట్ 1 లో ఏముంది, క్లాష్, ఒక ఈగో క్లాష్. పార్ట్ 2కి అది ఎక్స్టెండెడ్ వర్షన్ లా అనుకుంటాం. బట్ అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యా. అంటే విలన్ తేలిపోయాడు పుష్పరాజ్ ముందు. ఏదేదో చేస్తుంటాడు, ఏదో అవుతుంటది, ఏందబ్బా, అంటే ఏంది ఇంత వీక్ అయిపోయింది విలన్, ఫాత్ ఫాసిల్ ఏంటి ఇలా అయిపోయాడు అనుకుంటాం. అది మాత్రం డిసప్పాయింట్ చేసింది సినిమాలో. బట్ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ స్ట్రెచ్ బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ లో కొన్ని వీళ్ళిద్దరి మధ్య క్యాట్ మౌస్ గేమ్ టైప్ అదొకటి బాగుంది. అంటే చాలా రిచ్ గా సినిమాటోగ్రఫీ కానీ అంతా బాగుంది. అండ్ నేను చెప్పాను కూడా, పార్ట్ 3కి కొంచెం క్లిఫ్ హ్యాంగర్, అది నాకు అంటే ఒక మంచి సాలిడ్ పాయింట్ పెట్టేది ఉండే అనిపించింది పార్ట్ 3 లీడ్ కి. బట్ ఓకే, బాగానే ఉంది, బాగాలేదని కాదు, ఓకే నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే డైరెక్షన్, కొన్ని చోట్ల ఏందబ్బా ఇలా వెళ్తుంది ఏంటి సినిమా, అంటే ఈ ఫ్లోలో వెళ్తుంది ఏంటి అన్నట్టు అనిపిస్తుంది. అదొక్కటి తప్పిస్తే మిగతా అంతా ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్. సుక్కు సార్కి 3 years కష్టం కనిపించింది స్క్రీన్ పైన వాళ్ళిద్దరిది. బన్నీ అన్న అయితే, ఇంకా మిగతా వాళ్ళు, రష్మిక కూడా చాలా బాగా చేసింది. అంటే సెకండ్ హాఫ్ లో సీన్ ఉంటది, జాతర సీన్ ఎక్స్టెండ్ కి చాలా చాలా బాగా చేసింది. యానిమల్ తర్వాత బెస్ట్ పర్ఫార్మెన్స్, ఆ మోనోలాగ్ కానీ, ఆ డైలాగ్స్ కానీ చాలా బాగా సెట్ అయ్యాయి, చాలా బాగా చేసింది తను. అండ్ మిగతా వాళ్ళు, ఫాత్ ఫాసిల్, సునీల్, ఆ, పుష్పరాజ్ వాళ్ళ మదర్, అజయ్ క్లైమాక్స్ లో చాలా బాగా చేశాడు. మిగతా వాళ్ళు గుడ్, రావు రమేష్, వీళ్ళందరూ ఇచ్చిన రోజుకి బాగా చేశారు. బట్ షైన్ అయింది మాత్రం, వన్ మ్యాన్ షోగా చూపించింది మాత్రం అల్లు అర్జునే. ఆయన పేరు మొత్తం మళ్ళీ మారి మోగిపోద్ది. నార్త్ వాళ్ళు పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో 2 scenes ఉంటాయి. చింపేసిండు, చింపేసిండు. నేషనల్ అవార్డు కాదు, ఇంకో వేరే అవార్డు ఇచ్చేయాల్సిందే. అండ్ మిగతా వాళ్ళు అంతే. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా మంది చేసిర్రు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు, మరి అంత రిజిస్టర్ కాలేదు. కానీ కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి. జాతర సీన్, బీజిఎం బాగుంది. మిగతా అంతా ఓకే, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కొన్ని కొన్ని సీన్స్ తప్పిస్తే ఎడిటింగ్ కూడా బిన్ బెటర్ అంతే. మిగతా అంతా క్రాఫ్ట్ వర్క్ కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ అంతా సూపర్. ఇంకా ప్లస్ పాయింట్స్ వస్తే,
అల్లు అర్జున్ 1 మ్యాన్ షో బన్నీ అన్న. దాని తర్వాత ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ స్ట్రెచ్ ఒకటి సూపర్ ఉంది. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం ఎంగేజింగ్ గా ఉండే. జాతర సీన్, ప్రీ క్లైమాక్స్ లో ఫైట్ సీక్వెన్స్ ఆర్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ రీసెంట్ టైమ్స్. వన్ ఆఫ్ ది బెస్ట్. అండ్ ఎక్కేస్తుంది గట్టిగా. మైనస్ పాయింట్స్ అంటే ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం ఫ్లాట్ గా, కొంచెం ఏందబ్బా ఏందంటే హై రావట్లేదు అన్నట్టు వెళ్తుంది. అండ్ కొంచెం లెంతీగా అనిపించింది ఫస్ట్ హాఫ్. ఫ్లాట్గా వెళ్తుంది. అండ్ స్టోరీ లైన్ అంత స్ట్రాంగ్ లేదు. ఒక కాన్ఫ్లిక్ట్ స్ట్రాంగ్ గా బిల్డ్ చేయలేకపోయాడు, అదొక్కటి నెగిటివ్. అండ్ ప్రిడిక్టబుల్ గా, కొంచెం ప్రిడిక్టబుల్ అనిపించింది. ఇవి తప్పిస్తే మిగతా అంతా గుడ్. అండ్ ఓవరాల్ గా 3 years కష్టం కనిపించింది. ఇచ్చి పడేసిండు. బెస్ట్ సీక్వెల్ అనగానే వన్ ఆఫ్ ది బెస్ట్ సీక్వెల్ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టింగ్, ది బెస్ట్ క్రాఫ్ట్ వర్క్. 3 hours ఫుల్ పైసా వసూల్ కమర్షియల్ మాస్ ఎంగేజింగ్ మూవీ. మా రేటింగ్ 3.3/5. మరి సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది? మీ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిందా లేదా? మీ రేటింగ్ ఎంత ఇస్తారు? మీకు మీ ఒపీనియన్ ఏంటనేది మాతో షేర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇది మా ఒపీనియన్ అండ్ రివ్యూ. సో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా మాతో షేర్ చేసుకోండి డెఫినెట్ గా కింద కమెంట్స్ లో. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.